హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చౌతిర తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వ్లాగ్‌ని అయితే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను. మన ఛానల్‌లో వీడియోస్ అయితే పెట్టేసి ఒక 5-6 డేస్ వరకు అవుతుంది. అందుకోసం అనేసి ఇంకా వీడియోస్ అయితే ఆల్రెడీ కొన్ని తీసిన వీడియోస్ అయితే ఉన్నాయి. కాకపోతే కొంచెం ఎడిటింగ్ అనేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం అసలు లేట్ అయిపోయింది. అందుకోసమే వీడియో అనేది కొంచెం లేట్‌గా అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి మనకి మండే రోజు మార్నింగ్ అయితే తీసిన వ్లాగ్ అండి ఇది. మండే రోజు మార్నింగ్ అయితే మేము ఊరికైతే వెళ్తున్నాము పండగ కోసం అనేసి. క్రిస్మస్కి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ నేను మా తోడుకోళ్ళు ఇద్దరం కలిసి కూడా అయితే ఊరికైతే వెళ్తున్నాము. ఒకసారి ఇంకా ఇద్దరం కలిసి వెళ్దాము అన్నట్టుగా అనుకొని ఈ విధంగా అయితే ఊరికి మార్నింగ్ పొద్దున్న అయితే ఈ విధంగా అయితే ఊరికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ట్రైన్కి రావడానికైతే కొంచెం టైం ఉంది కదా అనేసి ఈ విధంగా అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ అయితే మేమందరం కూడా ఈ విధంగా రెడీ అయిపోయి ఇంకా స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసిన తర్వాత ఇంకా ఈ విధంగా పిల్లలు అయితే ఆడుకుంటుంటే వీడియో అనేది ఈ విధంగా అయితే తీశాను. ఇంకా పండక్కి ఆల్రెడీ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే మా అక్క వాళ్ళు రాలేదు, కానీ నాతో పాటు మా చెల్లెలు అదేవిధంగా వచ్చారు. వాళ్ళిద్దరు కూడా వచ్చి ఫోన్లు చేస్తుంటే పిల్లలు రమ్మనేసి ఇంకా పండగ 2 డేస్ ఉందనంగా అయితే ఇంకా ఊరికి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ మా పాప, మా తోడుకోడళ్ళ పాప ఇద్దరైతే ఈ విధంగా నేను వీడియో తీస్తుంటే ఇద్దరు కూడా ఈ విధంగా వచ్చి హాయ్ అయితే చెప్తున్నారు. ఇంకా వీడియో అయితే ఈ విధంగా నేను షూట్ చేస్తుండగా మార్నింగ్ వ్యూ అయితే ఏ విధంగా ఉంది అనేసి నేను ఈ విధంగా అయితే మీకు వ్యూ అయితే చూపిస్తున్నాను. అటుపక్క చూసారా, నేను వీడియో తీస్తుంటే ట్రైన్ అయితే వెళ్తూ ఉంది కదా, అటుపక్క వెళ్తుంటే ఇటుపక్క కూడా ఇంకో ట్రైన్ అయితే వస్తూ ఉంది. ఆ ట్రైన్ కూడా చూడండి, మీకు చూపిస్తాను. ఈ విధంగా అయితే ఈరోజు వీడియో అనేది మీకు ఈ విధంగా షేర్ చేస్తున్నాను. వీడియో అయితే ఏ విధంగా ఉంది అనేసి లాస్ట్ వరకు చూసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది అస్సలు వేస్ట్ అవ్వదు, నాకైతే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. అందుకోసమే ఒక లైక్ ఇచ్చి మీరైతే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. మీ ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా ట్రైన్ అయితే అది వెళ్ళిపోయింది. మేమైతే ట్రైన్ ఎక్కేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. మా అమ్మ ఇంటికి వచ్చేలోపు ఇక్కడ వంట అయితే ప్రిపేర్ చేసేస్తుంది. ఆల్రెడీ మేము ఇంటికి వచ్చేసరికి 8:30 ఆ విధంగా అయితే అవుతుంది. ఆ లోపు ఇంకా మా అమ్మ అయితే వంట మొత్తం కూడా స్టార్ట్ చేసింది. వంట కూడా అయిపోవచ్చింది. ఇక్కడ మా అమ్మ అయితే ఆ రోజు అందరి కోసం అయితే ఇంకా పప్పుచారు చేద్దాం అనేసి పప్పుచారు అయితే చేస్తూ ఉంది. ఈ విధంగా ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసి ఈ విధంగా అయితే ఏం చేస్తున్నారు వీళ్ళు అనేసి ఈ విధంగా వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా ఆల్రెడీ పిల్లల కోసం అయితే టిఫిన్ తెచ్చేసరికి టిఫిన్ కూడా పిల్లలు అయితే తినేశారు. ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత ఈ విధంగా అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. చూడండి, ఈ పిల్లలందరూ కూడా ఈ విధంగా అయితే మార్నింగ్ అయితే సెల్ ఫోన్లు పట్టుకొని ఈ విధంగా అయితే ఆడుకుంటూ ఉన్నారు. ఇక వీడియో నేను ఏ విధంగా తీస్తున్నాను అనేసి వాళ్ళ మొహాలు అయితే చూడండి ఏ విధంగా దాచిపెట్టుకుంటున్నారో. ఈ విధంగా అయితే పిల్లలందరూ అయితే ఇంకా కలిసి ఈ 4 to 5 డేస్ అయితే పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. చాలా గోల కూడా చేశారు. అల్లరి అయితే ఎక్కువగా చేశారు. వీళ్ళందరూ కలిసి అయితే ఒకటే మన గోల చేయడం చాలా ఎక్కువైపోయింది. ఇక్కడ మా చెల్లె వాళ్ళ పాప వచ్చేసి ఫీవర్ వచ్చేసిందని నైట్ మొత్తం కూడా నిద్రలేపేసరికి ఇంకా పడుకునే ఉంది. ఇంకా లేవలేదు. అక్కడైతే ఆ విధంగా ఉంటే ఇక్కడ మళ్ళీ లోపలికి వచ్చేసి ఇంకా ఫొటోస్ అయితే ఆల్బమ్ ఉండేసరికి మెచ్యూర్ ఫంక్షన్ ఆల్బమ్ ఫొటోస్ అయితే ఇంక ఈ విధంగా చూస్తూ ఉన్నారు. చూడండి ఏ విధంగా చూస్తున్నారో. ఇంకా వాళ్ళైతే ఆల్బమ్ చూస్తున్నారు అనేసి ఈ విధంగా అయితే ఫోటోలు అనేది నేను వీడియో అనేది షూట్ చేశాను. ఫొటోస్ మొత్తం కూడా ఏం షూట్ చేయలేదు, కొంతవరకే ఈ విధంగా అయితే ఫొటోస్ అనేది షూట్ చేశాను. ఇంకా పిల్లలు చూస్తున్నారు కదా అనేసి ఇంకా నేనైతే బయటకు వచ్చేసాను. ఇంకా కిచెన్లోకి వచ్చేసరికి మా అమ్మ వంట పని అయితే ఇంకా పూర్తి కాలేదు. వంట అనేది పూర్తిగా కాలేదు. ఇంకా పప్పుచారు మనకి కొంచెం
తెరిలితే పప్పుచారు అయితే అయిపోతుంది. ఈ విధంగా కిచెన్లో ఉన్న బౌల్స్ అన్నీ కూడా మనము క్లీన్ చేసుకున్నట్లయితే ఇంకా ఆ రోజైతే కిచెన్లో పని అంతా పూర్తిగా అయిపోతుంది. మేము వచ్చేసరికి ఈ విధంగా అయితే ఆల్రెడీ వంట అయితే ప్రిపేర్ చేసేసింది. ఇంకా ఎవరి పనులు అయితే వాళ్ళు చేసుకుంటూ బిజీ అయితే ఉండిపోయారు. ఇక్కడ మధ్యాహ్నం అయితే పిల్లలైతే అందరు ఆడపిల్లలు కలిసి పిల్లల్ని చూశారు కదా, మా చెల్లెల వాళ్ళ బాబుని ఏ విధంగా రెడీ చేశారో ఈ విధంగా పౌడర్ వేసి పెద్దగా అయితే బొట్టు పెట్టేసి ఈ విధంగా అయితే వాడిని రెడీ చేసి బయటకు అయితే ఈ విధంగా పంపించారు బెడ్రూమ్లో నుంచి. వాడిని చూసారు కదా ఏ విధంగా అయితే రెడీ చేశారో. నేను వీడియో చూసుకుంటూ ఈ విధంగా అయితే మేము మాట్లాడుకుంటూ ఉన్నాం వాడిని చూసుకొని. ఇంకా ఇంకో చెల్లెల వాళ్ళ బాబు వచ్చేసి ఈ విధంగా అయితే మా అమ్మతోటి ఏదో మాట్లాడుతూ ఏదో అంటూ ఉన్నాడు ఆడుకుంటూ. ఇంకా మా అమ్మ అయితే చూడండి వాళ్ళని చూసి వాళ్ళ అల్లరి వాళ్ళ గోల చూసి ఏ విధంగా నవ్వుకుంటున్నారో. ఉన్న 4-5 డేస్కి అయితే పిల్లలైతే ఎంతోమంది ఉన్న పిల్లలకి గోల అయితే చేశారు, అల్లరైతే. ఇంకా వాడు వచ్చేసి ఫేస్ అయితే మొత్తం కూడా క్లీన్ చేసుకొని వచ్చేసి మళ్ళీ మిర్రర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా మళ్ళీ మిర్రర్ దగ్గరికి వెళ్ళిపోయి వాడు మొహం అయితే చూసుకొని ఇంక బయటకు అయితే వస్తాడు చూడండి. మళ్ళీ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏం చేస్తున్నాడో చూడాలి. ఇంకా అందరూ కూడా ఈ విధంగా అయితే ఎవరి పిచ్చిలో ఎవరి ఆనందంలో వాళ్ళు అయితే ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మధ్యాహ్నం అందరు కలిసి ఇంకా లంచ్ అయితే చేసేసిన తర్వాత ఈవినింగ్ 5:30 ఆ టైంలో అయితే పిల్లల్ని అయితే ఇంకా పార్క్ అయితే ఈ విధంగా తీసుకొని వెళ్తే అక్కడ బోటింగ్ ఉండేసరికి చిన్నపిల్లల వరకు బోటింగ్ ఉండేసరికి ఆ బోటింగ్ అయితే పిల్లలైతే కొంచెం సేపు ఇలా ఎంజాయ్ అయితే చేశారు. ఈ విధంగా బోటింగ్లో ఆడుకున్న తర్వాత పిల్లలైతే కొంచెం జారుబండ అలాంటివి ఉయ్యాల ఇలాంటివి ఉండేసరికి వాటిలో కాసేపు అయితే పిల్లలందరూ కలిసి ఎంజాయ్ చేశారు. ఇంకా వాళ్ళైతే ఈ విధంగా ఆడుకున్న తర్వాత ఇంకా వాళ్ళకైతే పానీపూరి అలాంటి స్నాక్స్ అయితే ఇప్పించేసి ఇంకా మళ్ళీ ఇంటికైతే వచ్చేసిన తర్వాత మా డే రొటీన్ అనేది అదే విధంగా మళ్ళీ సాగిపోయింది. నెక్స్ట్ డే అయితే మేమైతే అందరం కూడా ఏ విధంగా కలిసి ఏ విధంగా ఉన్నాము, మా పిల్లల అల్లరి ఏ విధంగా ఉంది అనేసి మరో వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. నేను వెళ్ళిన రోజు అయితే ఈ విధంగా పిల్లలతో అయితే పిల్లలు కానీ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అదేవిధంగా అల్లరి కూడా చాలా బాగా అల్లరి అయితే ఎక్కువగా చేసేసారు. ఇంకా పిల్లల బోటింగ్ అయితే ఓన్లీ 5 to 10 మినిట్స్ వరకు అయితే 5 మినిట్స్ వరకు అయితే పిల్లలు బోటింగ్లో కూర్చోబెట్టుకొని ఒక మనిషి అయితే పిల్లలందరినీ కూడా దించేస్తూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళ కాసేపు ఇలా ఎంజాయ్ అయితే చేసేసారు. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలందరినీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత నైట్ అయితే ఇంకా మామూలు గోల కాదు. మా అక్క వాళ్ళ బాబు అయితే వచ్చాడు. ఆ వీడియో అయితే షూట్ చేయలేదు. వాడు వచ్చిన తర్వాత వాడితో కూడా చాలా గోల అయితే చేశారు పిల్లలందరూ కలిసి. ఇంకా నైట్ తిని పడుకున్న తర్వాత మార్నింగ్ అయితే మళ్ళీ ఏ విధంగా ఉంది అనేసి మరో నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మీరైతే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలిసి బాయ్ ఫ్రెండ్స్.